ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంతకీ ఫోను మీ బాస్కేనా? అబ్సల్యూట్లీ సార్. ఓ అవును సార్. ఇంతకీ నన్ను ఇక్కడ ఎలా క్యాచ్ చేశారు సార్? ఇంకా సచ్చినోడా, ఓల్డ్ ఫుటేజ్ లో చూసినప్పుడు లైవ్ ఫుటేజ్ లో గుర్తుపట్టలేనా? అలా దొరికేసానా? ఇంకెందుకు ఇక్కడ వెయిటింగ్? మీ బాస్ దగ్గరికి వెళ్ళి మంచి ట్రైలర్ చూపిద్దాం పద. ఓకే సార్. అదన్న మాట జరిగింది. జండే సార్, సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. ఈ ట్విస్ట్లకి పాపం రాకేష్ మైండ్ కొంచెం షేక్ అయినట్టుంది. అంతా సరే గాని శంకర్, క్లైమాక్స్ కూడా చెప్పనట్టు చెప్పి. ఓకే సార్. ఇదిగో రాకేష్, ఈ 2 వీడియోస్తో పాటు ఈ రంగాది దొంగని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిలబెడితే ఏమవుతుందో తెలుసా? మీ చెల్లి చేతికి సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు. ఎంక్వైరీలో నువ్వు బయటపడ్డం, మీ ఇద్దరికి కోర్టులో శిక్ష పడడం, ఆర్డర్ ఆర్డర్ అంటూ ఈ ముద్దాయిలకి యావజ్జీవ కారాగార శిక్ష వేయడం. శంకర్, మనోడికి బొమ్మ బాగా కనపడింది. ఏంటి రాకేష్, క్లైమాక్స్ నచ్చలేదా? ఈ క్లైమాక్స్ మార్చాలంటే నేనేం చెయ్యాలి? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పాయింట్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని దానికి వచ్చేసావు రాజా. ఏం చేయక్కర్లేదు, నేను చెప్పినట్టు మాయకి ఫోన్ చెయ్యి. హలో అన్నయ్య, ఆ శంకర్ చెప్పిన టైంకి ఇంకా 7 నిమిషాలే ఉంది. సింబాలిక్ గా మనకి ఆ ఏడుపే మిగిలింది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నిజం మాట్లాడుతున్నాడు మాయా. అబ్బా, టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పే రాకేష్. వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారన్నయ్య? ఇందాకొచ్చినప్పుడు మీ అన్నయ్యకి ఫ్రూట్స్ ఇవ్వడం మర్చిపోయాను. పాపం పేషెంట్ కదా, అందుకే ఇచ్చిపోదామని వచ్చాను. మెయిన్ గా బత్తాయి. ఏంటి జోక్గా ఉందా? అసలు ఏం జరుగుతుందన్నయ్య? అన్నా చెల్లెళ్ళ క్రైమ్ థ్రిల్లర్ ప్రివ్యూ జరుగుతుంది. అవును మాయా, నాకు తెలియక అడుగుతాను. నువ్వేదో అవార్డ్ షోలో అవార్డు ఇచ్చినట్టు కెమెరాకి ఫేవర్గా నిలబడి డబ్బులు ఇవ్వడం అవసరమా? ఇప్పుడు చూడు, స్టోరీ మొత్తం రివీల్ అయిపోయింది. ఏంటన్నయ్య వాళ్ళు మాట్లాడుతున్నది? మాయా, క్వార్టర్స్ దగ్గర మా తమ్ముళ్ల బైకుల్లో రంగా చేత నువ్వు మత్తు పదార్థాలు పెట్టించడం, హాస్పిటల్లో డబ్బులు ఇవ్వడం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయింది. దాన్ని రికవర్ చేసి భద్రంగా నా ఫోన్లో సేవ్ చేశా. హెల్కి తీరుబడిగా వెళ్దు గానీ ఇమీడియట్ గా నువ్వు రవికి ఫోన్ చేసి అక్కిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పమ్మా. హే, నేనా? అబ్బా, సినిమా అంతా చూసి విలనెవరో అని అడుగుతుందేంటి సార్? మాయా, ముందు వాళ్ళు చెప్పింది చెయ్యి. ఇంకొక 5 నిమిషాల్లో మా అక్కి మా ఇంట్లో ఉండాలి. ఎస్, టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. వాళ్ళు హాస్పిటల్లో అంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావన్నయ్య? నేనా? ఇదిగో మత్తు పదార్థాలు పెట్టిన రంగాని లొంగిపోమని పంపిస్తున్నాను. మన పేర్లు బయటికి రాకుండా ఉండాలంటే తప్పదు. నువ్వు రవికి కాల్ చేయి. సెహబాష్, అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం అనుబంధం అంటే ఇలా ఉండాలి. చెప్పు మాయా. ఉన్న పళంగా వెంటనే అక్కిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి. ఎందుకు మాయా? ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు చెప్పింది చెయ్యి. అసలేంటిది మాయా? అంతా మీ ఇష్టమేనా? కొంచెంసేపు రమ్మంటారు, కొంచెంసేపు పొమ్మంటారు. ఇప్పుడు నేను అక్కికే సమాధానం చెప్పాలి. గడ్డం పట్టుకుని బ్రతిమలాడతావు, కాళ్ళు పట్టుకుని వేడుకుంటావు. నువ్వైతే అక్కిని తీసుకొని వచ్చేసాయి ప్లీజ్. మాయా, మాయా, హలో హలో మాయా.
అక్కి దగ్గర అంతగా బరస్ట్ అయ్యాను. ఇప్పుడు ఏం చేయాలి? మావయ్య, రాత్రికి వంటేం చేయమంటారు? నీకెందుకమ్మా శ్రమ? అయినా నా ఒక్కడి కోసం ఏం స్పెషల్ చేస్తావు చెప్పు. ఏం అక్కర్లేదు. అదేంటి మావయ్య, నేను రవి కూడా ఉన్నాం కదా. వాడు ఇంకో 2 నిమిషాల్లో వచ్చి హడావుడిగా నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు చూడు. అర్థం కాలేదు మావయ్య. అక్కి అక్కి త్వరగా బయలుదేరు, మనం ఇంటికి వెళ్ళాలి. ఏమైంది రవి? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బయలుదేరు. అసలేమైంది రవి నీకు? అక్కడ ఉంటేనేమో ఇక్కడికి తీసుకొచ్చావు, ఇప్పుడేమో అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నావు. ఈ మధ్య వాడికి కాస్త బుర్ర లూజ్ అయిందిలే అమ్మా. ఏరా, ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే సత్రం అనుకున్నావా? రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? నానా, మీకేమైనా తిట్టాలనిపిస్తే తర్వాత తీరిగ్గా ఫోన్ చేసి తిట్టు, ముందు మమ్మల్ని వెళ్ళనివ్వు ప్లీజ్. ఏంటకి ఇంకా చూస్తున్నావేంటి? వెళ్దాం పదా. అట్లీస్ట్ మావి కాఫీ అయినా ఇచ్చిస్తాను. అబ్బా, కాఫీ నాన్న పెట్టుకుంటాళ్లే. పద. అట్లీస్ట్ లగేజ్ తీసుకొని వెళ్దాం. నాన్న తీసుకొస్తాలే. నానా బాయ్, పద. అరే, త్వరగా. శంకర్ సార్ చెప్పండి. ఏంటి బాబాయ్, మనోడు అక్కిని తీసుకుని బయలుదేరాడా? జెట్ స్పీడ్ లో బయలుదేరాడు సార్. ఈ పాటికి మన ఇంటికి వచ్చేసినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. అయినా మీరే ఏదో చేస్తుంటారు. ఏం చేశారు సార్? ఏం లేదు బాబాయ్, చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ చేశాను. వచ్చాక తీరుబడిగా చెప్తాను. ఉంటాను. అలాగే సార్. శంకర్ గారు ఫోన్ చేస్తున్నారు. హలో శంకర్ గారు. హలో సంధ్య, ఎక్కడున్నారు? స్టేషన్ బయటే ఉన్నామండి. అలాగా, ఇంకో 2 మినిట్స్లో నా తమ్ముళ్ళని రిలీజ్ చేస్తారు. మీరే దగ్గరుండి క్వార్టర్స్కి తీసుకురండి, సరేనా? ఎలా రిలీజ్ చేస్తారండి? బా, మీరు బయట నిలబడి అడిగితే ఎలా తెలుస్తుంది? లోపలికెళ్ళి సినిమా చూడండి. సరే. శ్రావణి, వాళ్ళని 2 minutes లో రిలీజ్ చేస్తారంట. పద లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా మీరు ఇంకా వెళ్ళలేదా? చెప్పాను కదా వాళ్ళని కేసు నుంచి ఎవరో కాపాడలేరని. వెళ్ళండమ్మా. లేదు సార్, వాళ్ళని రిలీజ్ చేస్తానని చెప్పారు. ఎవరు? మా శంకర్ గారు. ఏంటి డిపార్ట్మెంట్ అంటే ఆటలుగా ఉందా? వాళ్ళని రిలీజ్ చేయాలంటే పైనుంచి దేవుడు దిగి రావాలి. అక్కర్లేదు సార్, నేను వచ్చేసాను. నువ్వు శంకర్ గారు చూపించిన ఫుటేజ్లో ఉంది నువ్వేగా? అవును సార్. వాళ్ళ బ్యాగులో కావాలని మత్తు పదార్థాలు పెట్టాను. వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.